బ్రేకింగ్ న్యూస్ వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం కట్ర్యాల వద్ద రెండేళ్ల కుమారుడితో కలిసి ఎస్ఆర్ఎస్పీ కాల్వలో దూకిన వివాహిత కళ్యాణి ఉదంతం విషాదంతమైంది. నిన్నటి నుంచి కొనసాగుతున్న గాలింపు చర్యల అనంతరం ఇల్లంద గ్రామ శివారులోని కాలువలో తల్లి కళ్యాణి, కుమారుడు శ్రేయాన్సుల మృతదేహాలు లభ్యమయ్యాయి. మృతదేహాలు ఘటనా స్థలం నుంచి సుమారు 4 కిలోమీటర్ల మేర కొట్టుకుపోగా మామ్నూర్ ఎస్ఆర్డీఎఫ్ టీం సహాయంతో పోలీసులు వాటిని వెలికితీశారు. తమ కళ్ల ముందే విగత జీవులుగా పడి ఉన్న తల్లి కొడుకులను చూసి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. మృతురాలి తండ్రి లింగయ్య ఫిర్యాదు మేరకు వర్ధన్నపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం కట్ర్యాల వద్ద రెండేళ్ల కుమారుడితో కలిసి ఎస్ఆర్ఎస్పీ కాలువలో దూకిన వివాహిత కళ్యాణి ఉదంతం విషాదంతమైంది. నిన్నటి నుంచి కొనసాగుతున్న గాలింపు చర్యల అనంతరం ఇల్లంద గ్రామ శివారులోని కాలువలో తల్లి కళ్యాణి, కుమారుడు శ్రేయాన్సుల మృతదేహాలు లభ్యమయ్యాయి. మృతదేహాలు చూసి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా రోధిస్తూ ఉన్నారు. మా ప్రతినిధి వేణు మరింత సమాచారం అందిస్తారు. వేణు, ఈ ఆత్మహత్యకు గల కారణాలు ఏమని చెప్తున్నారు? ఆ మృతదేహాలను ప్రస్తుతం ఎక్కడికి తరలించారు? పోస్ట్మార్టం నిమిత్తము డెడ్ బాడీస్ ని వర్ధన్నపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇక ఈ ఘటనకు సంబంధించి కూడా ఆ మృతురాలు కళ్యాణి తండ్రి లింగయ్య ఇచ్చిన ఫిర్యాదుతో ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. అయితే తండ్రి కూడా కొడుకు కోడల మధ్య కొద్ది రోజుల నుంచి గొడవలు జరుగుతూ ఉన్నాయి. గతంలో గొడవ జరిగినప్పుడు పెద్ద మనిషి సమక్షంలో అల్లుడికి చెప్పించాము. అయితే నిన్న కూడా తను గొడవపడి రంగశాపేట నుంచి తన స్వగ్రామం కట్రాలకు వచ్చి అక్కడ నుంచి నడుచుకుంటూ తన చిలక వద్దకు వెళ్ళింది. అయితే తాను తమ తల్లిగారింటి వద్దకు వచ్చి చిలక వద్దకు వెళ్తుందని భావించారు. కానీ తాను సూసైడ్ చేసుకుంటుందని ఎవరు ఊహించలేదు. అయితే తాను సూసైడ్ చేసుకునే ముందు కూడా తనతో పాటు 2 ఏళ్ల బాబుని చున్నితో తన బాడీకి కట్టుకొని ఇద్దరు కెనాల్లో దూకారు. సో ప్రస్తుతం 4 కిలోమీటర్ల అవతల డెడ్ బాడీని గుర్తించి బయటికి తీసిన తర్వాత కన్న కొడుకుని 2 ఏళ్ల పసిబాబును కూడా చంపాల్సిన అవసరం ఏమొచ్చిందనేటువంటి ఒక విషాదకర ఘటన అయితే జరిగింది. దీనికి సంబంధించి అల్లునిపై కూడా కొంత బంధువులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తాను గొడవ పడడం వల్లనే మానసిక క్షోభతో తాను వచ్చి సూసైడ్ చేసుకున్నట్టు కూడా ఒక వర్షన వినిపిస్తుంది. పోలీసులు అయితే తండ్రి లింగయ్య ఇద్దరి మధ్య తగాదాల నేపథ్యంలోనే సూసైడ్ చేసుకునే ఫిర్యాదు ఇవ్వడంతో ప్రస్తుతం భర్త ఎవరైతే హరీష్, కళ్యాణి మృతురాలు భర్త హరీష్ ఉన్నాడు, తాను టీజీఎస్పీలో కానిస్టేబుల్ గా పనిచేస్తున్నాడు. తన దగ్గర కూడా పూర్తిగా అసలు గొడవ జరిగినప్పుడు ఏం జరిగింది, తన మధ్య కమ్యూనికేషన్ జరిగిందా, తను సూసైడ్ చేసుకునే ముందు తనకి ఏమైనా మెసేజ్ అంటే ఏమైనా చేసినా దానిపైన కూడా పూర్తి డేటా సేకరిస్తున్నారు. ఇక దీనికి భర్త ఏమైనా ఇబ్బందులు పెట్టడం వల్ల చనిపోయిందని తెలిస్తే మాత్రం తనపై కేసు నమోదు చేసే అవకాశం అయితే ఉంది. మొత్తానికి తాను తన 2 ఏళ్ల బాబుని కూడా తనతో పాటు తీసుకెళ్లడంతో ప్రస్తుతం కట్రాల గ్రామంలో అయితే విషాద ఛాయలు అయితే అనుకున్నాయి. ఇక ఈ మరికొద్ది సేపట్లో పోస్ట్మార్టం పూర్తయితే దీనికి సంబంధించినటువంటి పోలీసులు ప్రాసెస్ కూడా కంప్లీట్ చేసి కేసు నమోదు చేసుకునే విచారణ అయితే పూర్తి చేసే అవకాశం ఉంది. రాజేష్. రైట్, థ్యాంక్ యూ వేణు.